ఓకే ఫ్రెండ్స్, రికార్డ్ అవుతుంది ఫ్రెండ్స్. అల్ట్రా వైడ్ కదా గాయ్స్, ఇంకా ఉంది. సో దీని ఎందుకంటారంటే ఈ ఊరి నుంచి బయటకు వెళ్ళాలి. రే టాస్క్ రా. నేను ఇక్కడ గత 50 సంవత్సరాల నుంచి ఇక్కడే పనిచేస్తున్నాను ఫ్రెండ్స్, గైడ్ కింద. ఈ బాయ్స్ వచ్చారు, కుర్రవాళ్ళు చురుగ్గా ఉన్నారు, ఎక్కేస్తున్నారు ఫుల్గా ఫ్రెండ్స్. వచ్చాం కానీ ఇది క్లోజ్ చేస్తుంది. సో ఇక్కడ కింద రిసార్ట్ ఉంది, మాట్లాడేసి రేపు మార్నింగ్ రావడం ఇక్కడ. మరి ఇంకేం చేయలేం. ఏమైంది? ఇక 8 నుంచి 10,000 అడుగుతుంది. ఇంటి చూడు మాయా, ఏంది బండి? అరే చాలా అడుగుతారా, వెళ్ళి మాట్లాడండి, వెయిటింగ్ ఎందుకు? ఏ బాబు హిందీ జావ్, నువ్వు బాగా మాట్లాడుతావు. నిజంగా అంత రాదు. కొన్నాడు తోడేళ్ళు పక్కన నుంచి వెళ్తానులే. మొన్న మనోడు వెళ్ళారు, అందుకే అడగమన్నాను ఒకసారి. సరే మాట్లాడండి మాయా, ఇద్దరు వస్తుందా? కదా నువ్వురా అనుకుంటారు మాయా. క్యా క్యూ కీ అన్న అనలేదా? మరి ఇలాగే వెళ్దాం, దొంగల్లో వెళ్తాం. హెల్మెట్ తీసుకెళ్ళి బేసిక్ ప్రైజ్ అసలు ముందు తలుపు తీసుందా? లోపల ఉన్నారు, ఇక్కడ వేసుకుందామే, లేదంటే ఇచ్చామని. ఆడొప్పుకోడు కదా, ఏమన్నా డబ్బు ఫ్రీగా వద్దు అన్న అడగడం లోపల ఫీల్ అవుతారు అక్కడ చూసేస్తున్నారు. खाली भी नहीं है, पूरा फुल है. ये पहले बुक करना पड़ता है, वो नहीं मालूम था. ऑफलाइन नहीं होता है, वो नहीं मालूम था. हमारे पास टेंट कहीं पे रह सकते हैं, नहीं तो थोड़ा पैसा देता हूँ. इधर तो अलाउ नहीं. नीचे गेट है ना, वो नीचे जाके रह सकते हैं, गेट ऊपर तो नहीं होगा. ओके ओके, मल्ली इधर नहीं होगा. नहीं ठीक है. అక్కడ కింద గేట్ బయట, గేట్ నుంచి ఎంట్రీ వచ్చామా, అక్కడ ఆ కార్ ఆగి అక్కడ ఎక్కడైనా ఉండమంటున్నాడు. అక్కడ ఉంటుందని చెప్పట్లేదు, అక్కడ ఎక్కడన్నా ఉండమంటున్నాడు. ఓకే ఫ్రెండ్స్, రికార్డ్ అవుతుంది ఫ్రెండ్స్. మ్యాగీ అందులో దొబ్బేద్దాం. చెఫ్ బై మందీప్. నువ్వు చేస్తావు నువ్వు రాదు చేసే అయితే నేను చెప్తాను ఎలా చేయాలో. ఏం లేదు, ఇగో వాటర్ ఏమనుకోకరా, చేసేరా, చెప్పను ఇప్పుడే చేసేయాలా? చేసేస్తా కుకింగ్. నువ్వు ఇది కొంచెం నాకు, అది మందీప్ గడ్ టెంట్. ఎస్, ఇది మాట సోలో పర్ఫార్మెన్స్ మంది ఎప్పుడు అంతే. లైట్ అలగట్లేదు. ఓకే ఇలాగ బెదిరిస్తున్నారు. పక్కన పెట్టాను అక్కడ కాంతారా చూడు. నైట్ యో గైస్, హాయ్ గైస్, యు నో అర్థం గైస్, కానీ చూపించండి గైస్. రిపీట్ గైస్. అది బాయ్ 4 రెడ్ వేసావు, ఎవరు వంశీ వేసాడు, నేనే వేయాలి. ఇది టెంట్ గైస్, నేనే వేయాలి కదా. రేపు పడుతున్నావురా చూడు. అల్ట్రా వైడ్ కదా గైస్. ఇంకా ఉంది, ఇంకా పెట్టలేదు ఫ్రెండ్స్. మొక్కలు చూస్తే కాదు సెటప్ బాగుంది. మ్యాన్ కంఫాస్ట్ మ్యాన్ కాదు, నేనే వేయాలా? మనోడు ఇంకా ఇప్పుడు
యాక్చువల్లీ మేము మహేంద్రగిరి కింద ఉన్నాం అనమాట. సో మనకి ప్లేస్ ఇచ్చారు ఇక్కడ కూర్చోమని. సో ఇగో ఇచ్చారంటే వాచ్మెన్ డ్యూటీ చేస్తాడు వీడు. ఎవడెవడో వస్తాడు వాచ్మెన్ డ్యూటీ రూపాయలు టికెట్ మనిషి కన్నా సరే మనకి సెట్ అయిపోతుండ్రా నిజంగా. అదే సో మా ప్లేస్ ఇస్తే మేము ఇగో ఇలా 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 చేయాల్సి సైడ్ ఇన్కమ్ తీసుకుంటున్నాం. భలేగా ఉంటుంది. మాకు అడిగి డోర్ తీసి 20 రూపాయలు మనిషికి. వీడికి పేస్ట్ తెమ్మంటే లిప్ బామ్ తెచ్చాడు. చూపించరా లిప్ బామ్ చూపించు. ఇంకో అది అలా ఉంది. ఎటు లేని పరిస్థితి చేసాడు. ఆడు లాగాడు. ఇది వ్యూ. రాత్రి వచ్చిన రూటే మనం మార్నింగ్ వస్తున్నాం. ఇప్పుడు మీకు రూట్ కనిపిస్తుంది. రాత్రి అంత రిస్క్ తీసుకుని ఆ టర్నింగ్ చేసాం. పక్కనే ఉన్నారు కదా, ఇప్పుడు వస్తాను అనుకుంటున్నాను. వచ్చాడా ಹೊರಗಡೆ ನೈ ಬೇಯಿಸ್ತಾನೆ फुल स्टार ना फुल स्टार पुलिस है तो एक्स्ट्रा पैसा देता क्या? नहीं उधर के काम कर रहे हैं ना एक्स्ट्रा వర్కర్ అంటారా? वो टेम्पल कितना दूर है इधर से? ఇది మహేంద్రగిరి. సో దీని మహేంద్రగిరిని ఎందుకంటారంటే యాక్చువల్గా పరశురాముడు ఇక్కడే, అతను యాక్చువల్గా చిరంజీవి అంటారు కదా అతన్ని, లాస్ట్గా ఎక్కడికో వచ్చి అతను ధ్యానం చేస్తూ ఉండిపోయాడని చెప్పి అందరూ అంటూ ఉంటారు అనమాట. సో అందుకే దీనికి మహేంద్రగిరి అని పేరు వచ్చింది. సో మనం ఇప్పుడు ఆ టెంపుల్ కూడా చూద్దాం పదండి. వ్యూ మాత్రం సింహాచలం కూడా చూసాను నేను. ఫస్ట్ అసలు స్టార్ట్ అయితే తిరుపతిలో, అక్కడ నుంచి ఇంకెక్కడ పడితే అక్కడ స్టార్ట్ చేసి దొరుకుతుంది. పాతాళ గంగ ఇప్పటికే కాళ్ళు పూజ చేస్తున్నాయి. కాళ్ళ నొప్పులు నాకు బాగానే ఉన్నాయి. వీళ్ళు చెప్పేది మనకి అర్థం కాదు, మనం చెప్పింది వీళ్ళకి అర్థం కాదు, అలాగ ఉంటుంది. కానీ ఎవడు తెలుగు వచ్చో ఎవడో తెలుగు రాదు తెలియదు. వాళ్ళు తెలుగు వచ్చినప్పుడు మనం ఎరుపప్పు చేస్తాం. అదే ఇందా మనం చెప్పాం కదా పరశురాముడు టెంపుల్ ఉంటుందని, ఇదే అన్నమాట. అల్లది భీముడు కదా, భీముడు ఆ పైన ఉన్నది. సో నెక్స్ట్ మనం అక్కడికే ట్రెక్ చేయాలి ఇప్పుడు. ఓపిక లేదు ఫ్రెండ్స్. ఈ బొమ్మను చేసి చంపేయాలి ఫ్రెండ్స్ ముందు, ఎందుకంటే దేవుడు ఏదో సిగ్నేచర్ పోజ్ పెట్టి ఏంటిది. పరశురాముడి చేతిలో గొడ్డలు ఉండాలి. గొడ్డల్లో టోర్నమెంట్స్ అండ్
ఆర్కియలాజికల్ సైట్స్ అండ్ రిమైన్స్ యాక్ట్ 958 యాజ్ పర్ ద కట్టగా మీది. ఇప్పుడు మనం చూసుకుంది అయితే 100 టికెట్స్ బ్యాక్ ఉంది. ఇప్పుడు మనం చాలా చాలా అడ్వెంచర్స్ చేసి వచ్చాం, కానీ అందరూ అలాగే వస్తున్నారు, మనమే కాదు. దానికంట ఏమైనా ఇంజూరీ చేస్తే ₹1,00,000 ఫైన్ అంట. 1968లో ఇది ఒక నేషనల్ ట్రెజర్ కింద మార్చారంట. ఇప్పుడే బ్యాగ్ లో ₹1,00,000 ఎత్తుకున్నారండి, అసలుకే తేటగాళ్ళు ఉన్నారు. మనం మాట్లాడని తెలుసు. అరే కాదు, మనం మాట్లాడని తెలిస్తే వీళ్ళు రాయిలిచ్చి కొడతారేమో. షూలు ఇప్పలా అక్కర్లేదా? ఇప్పన్నా అది టెంపుల్ అది నాకు అంత ఊరికలేదు. నాకు ఆడికిచ్చే వీడియో తీసుకోతారు వెళ్ళి. ఏంద్రా తీసుకోరా ఫస్ట్ నందిని అలా జూమ్ చేసి అలా బ్యాక్ అయింది. అవును గాయ్స్, చూసారా మీరు, వీళ్ళు రావట్లేదు వ్లాగులకే ఇలా యాక్టింగ్ గాయ్స్. క్యాచ్ ఇట్ గాయ్స్. అన్నం పెట్టుకొని వస్తాను. కిందకుందా మెట్లు ఆప్సా వీడియో నాకు నమ్మకం లేదు. మొన్న అడుగుతాం మళ్ళీ. అయితే మేము మళ్ళీ నడుస్తాం. గట్టి దండం పెట్టుకుని మా కోసం కూడా పెట్టు. మనం ఇప్పుడు షార్ట్ కట్ వెళ్దామా లేకపోతే తెలుగు వెళ్దామా? షార్ట్ కట్ గైస్, ఇక్కడ మీరు ఒక అద్భుతం చూడబోతున్నారు. ఓపెన్ బాత్రూమ్. సో ఇప్పుడు మన మంది టెస్ట్ చేయబోతున్నట్టు. మధ్యలో ఉన్నా గాయ్స్. సో మంది దీని రివ్యూ కోరుకోవాలని తగ్గ మా వాడు ఇప్పుడు యూజ్ చేయబోతున్నాడు లోకేష్. బాబా రెస్టారెంట్ ఉంది, ఇండియన్ స్కూల్ ఉంది. ఇంత ఓపెన్గా ఎవరు వెళ్తారు? ఇక్కడ వెళ్ళడం సమస్య కాదు. అక్కడ ఇంకా మధ్యలో పిల్లర్స్ కట్టాలి, అది కట్టలేదు. అక్కడ మీకు అర్థం కావట్లేదు. నువ్వుదా వెళ్ళిపోదాం. అరే వీళ్ళు ఎందుకని ఇక్కడ లిఫ్ట్ పెట్టకూడదు? అది సూపర్ బంపర్. నీకు ఇంటికి రాలేదు, నువ్వు సిగ్గుపడాలి. బంపర్. అప్పుడు ఎవడో ట్రెక్కింగ్ సైడ్ ఇంకా అదే కదా, సింపుల్గా లిఫ్ట్ ఎక్కిసి పైకి వెళ్ళిపోదాం. అప్పుడు అందరూ ముసలాలు అయిపోతారా. ఈ మాత్రం కూడా లేకపోతే ఎలాగా? ఫ్రెండ్స్ చాలా దోలు తీరిపోతుంది. చూడొచ్చు పైగా మాకి ఈ వెయిట్ లగేజ్ 5 కేజీలు జాకెట్, రైడింగ్ జాకెట్. ఈ రైడింగ్ జాకెట్ ప్లస్ మేము నడవడం వాటర్ బాటిల్స్ బోల్డ్. మళ్ళీ పుడతామా ఏంటి? అలా కనుక్కొని ఎక్కాము. దోలు తీరిపోతా ఏంటి? ఆల్మోస్ట్ వస్తాం. యాక్చువల్లీ వస్తాం ఆల్మోస్ట్ కాదు. అది నీ ఊహ, మనం ఇంకా రాలేదు. వ్యూ చూస్తున్నారా? నియర్లీ 40 minutes అయినా పట్టింది పైకి నడవడానికి. చెమటలుగా ఆడుతున్నాయి. సిగ్నల్స్ కూడా లేవు. ఇట్స్ ఓకే, ఒక వర్త్ ఇట్. భీమా ఏడు హలో వెళ్దాం మనం కూడా. ఫైనల్ వచ్చి ఒక నిమిషం కూర్చుందాం. వీడొక్కడే వ్యూ ఎంజాయ్ చేస్తున్నాడు. యా మాయా, ఏ మాయా ఇంకా పెళ్లి గట్టలు కాలేదు మాయా. పారాషూట్ వేసుకుంటే కిందకి మధ్యలో ఆడకపోతే పర్లేదు, అలాగే కిందకి వచ్చేది.
చాలు ఇలా ఇలా ఉంటున్నప్పుడే మనకు వర్త. సో మహేంద్రగిరి పైన వచ్చాం, మీకు పైన వ్యూ చూపిస్తాం. సో ఇక్కడ గుడి ఉంది, గుడి ఎక్స్ప్లోర్ చేయడం చేస్తాం. ఇప్పుడు మనం వచ్చే రూటేనా అది? నైస్ రా. వస్తున్నాను. ఇలా వెళ్ళాము, ఈ ఊరి నుంచి బయటకు వెళ్ళాలి. రే టాస్క్ రా. నా పరిస్థితి నెక్స్ట్ ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? పట్టుకోరా. ఓ యు ఆర్ గివింగ్ మీ. ఐ థింక్ యూ గివింగ్ ఫోర్స్. రే దూరలేను రా. యూ క్యాన్. నువ్వు వాళ్ళకంటే నేను నన్ను డిస్కరేజ్ చేస్తున్నాను. కష్టం రా, బాడీ దూరట్లేదు. ఇది ఎటుంది? ఇది మా ఇది ఎటుంది? నీ వైపు ఉంది ఇది. మయూరే ये मेरे को चैलेंज किया इधर से మ్యాన్ ఎలా కొడతానంటే అలా కొడతాను. ఇప్పుడు రాలేకపోతే మ్యాన్ నిజం కష్టం. దారా రే, ఈజీ రా రే. నాకు అన్నావు కదా నా పర్సనాలిటీ పెద్దది మ్యాన్. అమ్మ నేను దీవరా అరే ఏదో అన్నావురా, ఏదో అన్నావురా. నీ పర్సనాలిటీ అరే కాదురా, నేనే దూరలేదు. తెలుసా? కట్టేసా పెట్టుకుంటావా? నీకు అర్థం కావట్లేదు. అందుకే అందరూ ఇటు నుంచి ఎక్కి అటు నుంచి వచ్చారు బయటికి. ఇటు నుంచి కూడా అవ్వదు. వెళ్ళరా, నువ్వు వెళ్ళరా. లేడీస్ వెళ్ళిపోయారు మ్యాన్. వాళ్ళ బాడీ పర్సనాలిటీ మనం వెళ్ళలేమంటే. ఫ్రెండ్స్ మీరు చూసుకున్నట్టయితే ఇప్పుడు మనం వచ్చింది మహేంద్రగిరి హిల్ స్టేషన్. ఫ్రెండ్స్ అది ఆల్రెడీ నేను చెప్పేసాను. ఇప్పుడు మీకు అద్భుతమైన ఒక అద్భుతమైన లొకేషన్ మీకు వ్యూ పాయింటా? ఓకే, వ్యూ పాయింట్. నేను ఇక్కడ గత 50 సంవత్సరాల నుంచి ఇక్కడే పనిచేస్తున్నాను ఫ్రెండ్స్, గైడ్ కింద. ఈ బాయ్స్ వచ్చారు, కుర్రవాళ్ళు చురుగ్గా ఉన్నారు, ఎక్కేస్తున్నారు ఫుల్గా ఫ్రెండ్స్. అది దోల తాతగారు మీరు ఈ వయసులో ఎలాగుంటే ఆ వయసులో దోల తిప్పుతుంటారు. తిడుతున్నట్టుంది. అరే అడేట్రా, ఇక్కడ మీట్రా బ్రో. ఏంటి చెప్పు మ్యామ్. మళ్ళీ పుడతావా నువ్వు? ఏ కుక్కగానో నక్కగానో పుడతావు. ఇప్పుడే ఎంజాయ్ చేసిందల్లా సమ్ వెనదంగి వైబ్స్ వస్తాయి మనకి. వనజంగి వైబ్స్ వస్తున్నాయి కదా ఇక్కడ.
బాబు ఎక్కడికి అక్కడ చూడు, ఇంకా చాలా ఉన్నాయి అక్కడ ఎక్కాలనుకుంటే. మనం బ్యాకప్ అవ్వాలి ఇప్పుడు. చిన్న అడ్వెంచర్, ఇవన్నీ ఎగురుకుని వెళ్తాను. చెప్పాలి. ఏదో ట్రిక్ ఉంది దానికి, మనకు అర్థం కావట్లేదు ట్రిక్. అది మన పర్సనల్ సర్లే. పదరే వెళ్ళిపోదాం. కట్టేస్తావా? నీకు అర్థం తెలుసా? నేను కూడా ఒకటి ఎన్ని రాళ్ళు పెడితే ఇల్లు కట్టుకుంటారని నమ్ముతారంట. అవునా? ఇల్లు కట్టేద్దాం. అయితే నేను 3 పెడతాను రా, 3 ఫ్లోర్లు చాలు నాకు. 3 కాదు, ఏమంటారు. సో ఇగో నేను కట్టింది ఇది, లోకేష్ గడిది ఇది, అది అది ఇంకా కడుతున్నాడు. ఒరే 3 ఫ్లోర్లు అన్నావు కదరా. పైన షెల్టర్ వేస్తాను గాయస్. అంటే పైన పెంట్ హౌస్ కట్టాను మ్యాన్ నేను. పైన పెంట్ హౌస్ అంట. 5 ఎవరు పెంట్ హౌస్ పైన కట్టారు. వావ్, నాకు తెలుసు మా నీలో ఒక ఆర్కిటెక్చర్ ఉన్నాడని. ఇది చాలా పెద్దది. ఓకే, వాడు బిల్డర్ అయి ఉంటాడు. ఎందుకు మేము వచ్చిన వే చూపిస్తాను. ఏ లోపల శివుడిది వీడియో ఎందుకు తీసలేదని నేను తీసాను, నాకు పంపించి అన్ని పంపించాలి అనుకో. అన్నీ వెళ్ళిన తర్వాత నా ల్యాప్టాప్లో ఎక్కిచ్చేస్తాను మొత్తం అయితే ఒకేసారి. నా దగ్గర మెమరీ కార్డు రీడర్ కూడా ఉంది, నా దగ్గర మెమరీ కార్డు అందులో పెట్టేసి ల్యాప్టాప్ కనెక్ట్ చేద్దాం. ఇది మా పరిస్థితి. ఇవంతా ఎక్కుంటూ వచ్చాం. దిగడం పర్లేదు, ఈజీగా. టేకింగ్ ఇన్స్పిరేషన్ అదే అనుకుని వచ్చాం. పెద్ద డైలాగ్. అది వెళ్ళి పుడతామా ఏంటి? ఇక్కడ ఏదో సింబల్ చూపించాడు, ఎందుకు చూపించాడో తెలియదు. అరే కిందకి వెళ్ళరా అని రాసిందా? ఎస్, ఇలా కిందకి వెళ్ళాలని, అలాగే ఇంటికి వెళ్ళాలి అంటారా గైస్. అగో ఎక్కినప్పుడు లేట్గా ఎక్కి దిగేటప్పుడు సూపర్ వ్యూ బ్రోస్, దట్స్ ద వ్యూ. అక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చాం అవంతా. ఇంకా అట్టే కాదు, 600 మీటర్స్ అంతే, అంటే 1/2 కిలోమీటర్ కన్నా కొంచెం ఎక్కువ అంతే. అరే షార్ట్ కట్ అన్నా కదా, వీళ్ళకి వెళ్ళొచ్చు కదా. గైస్ వీళ్ళు ఇలా వెళ్తున్నారు, నేను షార్ట్ కట్ వెళ్ళిపోతున్నాను. అడ్వెంచర్ తెలుసు కదా నాకు ఎంత దూరం. దిగేటప్పుడు ఇగో బాగానే వెళ్ళిపోతుంది. సో ఇలాగ వెళ్ళిపోతున్నాను. మళ్ళీ పుడతామా ఏంటి? నువ్వు అంత కష్టపడి వచ్చినా మీ ఇష్టం వస్తే ఒరే గట్టి తగిలిందిరా రాయి. నేను చెప్పానా, అందుకనే పెద్దల మాట వీళ్ళు ఇలాగ వచ్చారు, నేను ఇలాగ వచ్చాను గైస్. సింపుల్ నడుచుకుంటూ వచ్చాం గైస్, అంత పడిపోయి రాలేదు మేము. ఇట్స్ ఓకే, సమ్ టైమ్స్ ఇట్ హ్యాపెన్స్. ఓకే బాయ్ బాయ్, మళ్ళీ కింద కలుద్దాం. ఎప్పుడు చెడ్డవాడు కాదు అని నమ్ముతున్నాడు వంశీ. ఓకే మళ్ళీ కింద కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్. ఓ చూసారా ఇలాగే వచ్చాం. అమ్మ ఇందాకేం అర్థం కాలేదు. ఇలాగ వచ్చాం. వచ్చినప్పుడే ఎందుకు తోలు తీరిందో అర్థమైందా? అయిపోయింది మా మహేంద్రగిరి ట్రిప్. పార్కింగ్ చేసుకున్నాం అక్కడ. ఎవరు బ్రదర్హుడ్ బైకర్స్ టీమ్ అంతా పార్క్ చేసుకున్నాం. జంప్
थैंक यू भैया स्टे के लिए. మనం ఇక్కడ కూర్మ గ్రామంకి వచ్చాం, వేదిక్ విలేజ్ శ్రీకాకుళంలో. సో అసలు ఈ విలేజ్ గురించి ఏంటి అనేది మొత్తం వాళ్ళని అడిగి తెలుసుకుందాం పదండి.